మొన్న ఎలక్షన్లో జగన్ గారు 175 సీట్లు అని చెప్పి నినాదంతో వచ్చాడు. ఇప్పుడేమో 2.0 అని చెప్పి అంటున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? 170 అంటే 11 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే జనంలో భయమా? అసలు జగన్ అంటేనే ఇవాళ ఒక భయమా? అంటే ఏ పాలకుడైనా ఇలా భయపెట్టే పాలకుడు మొదటిసారి చూస్తున్నాం అనమాట. ఎంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు? ఓ 15 మంది ముఖ్యమంత్రులు చూసాం. ఎవరైనా సరే జనంలో ఇంత భయాన్ని క్రియేట్ చేశారా? అంటే ఒక టెర్రర్. ఏది ఇవాళ జగన్ 2.0 అనగానే జనం బెంబేలెత్తుకుంటున్నారు. జనం కాదు, సొంత కుటుంబ సభ్యులే భయపడే పరిస్థితి. ఇవాళ తల్లి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ అంటే తల్లిపైనే ఇవాళ ఎన్సిఎల్టీలో కేసు వేసినటువంటి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి 1.0లో అమ్మ మీద కేసు వేసాడు. మరి 2.0లో ఎవరి మీద వేస్తాడు కేసు? అంటే ఇవాళ చెల్లి ఆస్తి లాక్కున్నాడు అనే ఒక ఇదన్నమాట. షర్మిల ఆస్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు అంటే ఎలా? ఏ తల్లి ఇతనికి ఓటేస్తుంది? ఏ చెల్లి ఇతనికి ఓటేస్తుంది? 1.0లోనే 14 లక్షల ఎకరాలు ఇవాళ కబ్జాలు చేశారు, ఫ్రీ హోల్డ్లో పెట్టారు. అందులో ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండే 6 లక్షల ఎకరాలు. మరి 2.0లో ఒకవేళ వస్తే వచ్చుద్దని మనం చెప్పలేం. ఏది ఒకవేళ ఇదే కనుక జగన్ 2.0 వస్తే 28 లక్షల ఎకరాలు కబ్జా చేస్తాడా? లేకపోతే అసలు మొత్తం దాని పక్కన ఒక సున్నా పెట్టండి. 14 లక్షల పక్కన సున్నా పెడితే ఎంత? 140 లక్షల ఎకరాలు. అంటే ఇక ఆంధ్రప్రదేశ్ తుడిచిపెడతాడా? అంటే గనుల కబ్జా, భూముల కబ్జా, ఇళ్ల కబ్జా, డిస్టిలరీల కబ్జా, రౌడీయిజం, చివరికి అసలు పోర్టుల కబ్జా, సజ్జల కబ్జా. ఏంటి? పాయింట్ బ్లాంక్ లో కేవీ రావు ఎవరైనా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అంటే 1.0లోనే కేవీ రావు లాంటి వాళ్ళది మరి 3,600 కోట్ల విలువైన షేర్లు కాకినాడ సజ్, కాకినాడ పోర్టు కబ్జా చేశారంటే 2.0లో ఎంతమంది కేవీ రావులా? ఇవాళ బలయ్యేది ఎంతమంది? ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ పైన దమనకాండ. 1.0 అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ అనితారాణి. ఎవరు వాళ్ళు? దళిత వైద్యులు. ఏ విధంగా వాళ్ళను వేధించారు? మాస్క్ అడిగారని చెప్పి మరి దారుణంగా సుధాకర్, ఎవరైతే డాక్టర్ సుధాకర్ రావు గారిని చంపడం మరి దారుణంగా. అంటే 2.0 అనగానే ఇంకెంతమంది డాక్టర్ సుధాకర్లు, ఇంకెంతమంది డాక్టర్ అచ్చెన్నలు, డాక్టర్ అనితారాణిలు. అంటే ఇప్పుడు అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్య ఇప్పుడు 1.0లో. భార్య బిడ్డలని రైలు పట్టాలకు కట్టేసి మరి ఆత్మహత్య చేసుకున్నారంటే ఇక 2.0లో ఇంకెంతమంది ముస్లిం కుటుంబాలు సామూహిక ఆత్మహత్యలు చేసుకోవాలో? అసలు జై జగన్ అనలేదని మెడకోసి చంపారట. ఎక్కడ? చంద్రయ్య యాదవ్ పల్నాడులో. మరి 2.0లో ఇంకెంతమంది మెడలు కోస్తారు? ఇప్పుడు అదే అంటోంది. ఏది? జగన్ అంటేనే ఒక భయం. ఇది మనం చెప్తుంది కాదు, జగన్తో పాటు పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదో ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడండి, ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం సంక్షేమ పథకాలు కాదయ్యా, బటన్లు నొక్కడం కాదు. ఆయన అంటే ఒక భయం నెలకొంది జనంలో. మళ్ళా జగన్ అనగానే దడుచుకు తెచ్చారు. సరే, ఈ దెబ్బతో జగన్ రాజకీయ భవిష్యత్తు అంతం అనుకోవచ్చా? ఏదో పైనీర్ ఏదో సర్వే ఏదో వచ్చింది, పొలిటికల్ పైనీర్ సర్వే ఏదో. ఏమని? వాళ్ళందరూ స్పష్టమైనటువంటి సమాధానాలు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళా అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే 70% మంది లేదంట. అంటే ఇంకా అసలు అతను భవిష్యత్తులో ఇంకెప్పుడు ముఖ్యమంత్రి కాలేడు. కాకపోగా ఇవాళ అతను జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి? గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, 7 ఏళ్ళు జైలు శిక్ష. అక్కడ గంగావతి మరి ఖాళీ. ఏది? అక్కడ నియోజకవర్గం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు అనుకోండి, రేపు పొద్దున పులివెందుల ఖాళీయా? అంటే పులివెందుల్లో షర్మిల వర్సెస్ బీటెక్ రవ్య. గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పాపం తల్లి ఆమె పార్టీ గర్వ అధ్యక్షురాలుగా జెండా నిలబెట్టింది. చెల్లి షర్మిల ఏంటి, ఆమె పాదయాత్ర చేసి జెండా నిలబెట్టింది. అంటే తల్లి చెల్లి అనే 2 కాళ్ళ మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి తన కాళ్ళు తను నరుక్కున్నాడు. ఇప్పుడు తల్లి లేదు, ఇప్పుడు చెల్లి లేదు. ఎవరు చేస్తారు అతని తరపున పాదయాత్ర? ఆయన జైలుకి వెళ్తే భారతి మేడం చేస్తారా? రేపు భారతి మేడంని మరి పార్టీ అధ్యక్షురాలుగా చేస్తాడా ఈయన జైలుకి వెళ్తే?
2027లో పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఉంటాడు అప్పటిదాకా అరెస్ట్ కాకుండా? అంటే ఇప్పుడు ఎందుకు చెయ్యు, రేపు వచ్చే సంవత్సరం ఎందుకు చెయ్యు? ఒకవైపు ఏమో వాళ్ళు మహానాడు అని చెప్పి వాళ్ళు రేపు పొద్దున అసలు పసుపు పండగ చేసుకుంటున్నారు. నువ్వెందుకని ప్లేనరీ పెట్టావు? రేపు వాళ్ళ నాన్న పుట్టినరోజు జూన్లో రాజశేఖర రెడ్డి జయంతి, ఆ రోజు ప్లేనరీ పెట్టాలి. వచ్చే సంవత్సరం ప్లేనరీ అంటున్నాడు. అంటే ఈ ప్లీనరీ ఈ సంవత్సరం పెట్టకుండా వచ్చే సంవత్సరం ప్లీనరీ పెడితే అసలు ఉంటారా నాయకులు, కార్యకర్తలు? కేడర్ కకావికలం అయిపోయి ఇప్పటికే కథం అయిపోతుంది సగం. ఆల్రెడీ ఇవాళ 40% ఓట్ బ్యాంక్ నాకు ఉందన్నాడు. నిన్న ఇచ్చిన ఈ సర్వేలో ఆయనకున్న ఓట్ బ్యాంక్ 20% క్లోజ్ అయిందన్నాడు. అంటే అసలు ఒకవైపు ఏమో వాళ్ళ మధ్య ఐక్యత, 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన. అసలు పవన్ కళ్యాణే వాళ్ళకు ఒక రక్షకుడుగా, ఏంటి మరో 15 ఏళ్ళు మా కూటమే ఉంటుందంటాడు. ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు సీఎం అంటారు. అంటే చంద్రబాబు ఇమేజ్ ఏమో పెరుగుతుంది, అలా ఆకాశం వైపు అలా దూసుకుపోతుంటే, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏమో పాతాళానికి ఇలా జారిపోతుంది. సార్ మొన్న ఎవరైతే ఈర జవాన్ మురళి నాయక్ చనిపోవడం జరిగింది, జగన్ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కానీ జగన్ కొన్ని చేష్టలు సచిన ఎక్కడైతే సావుకి వెళ్ళిన కాడ కూడా నవ్వుతూ ఆ ఫ్యామిలీని పలకరించడం, దీని మీద చాలా ట్రోలింగ్ నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ సావుకు పోయినా పండుగ పోయినా అదే ఎక్స్ప్రెషన్ సార్. అంతే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా అదే కదా. నాన్న అక్కడ ఏదో హెలికాప్టర్ దుర్మరణం పావురాల గుట్టలో ఆ ప్రమాదం అయితే అక్కడ శవం ఎక్కడుందో తెలియదు, ఇంకా దొరకలేదు. కానీ అతని ముఖాన్ని అదే నవ్వు, అదే ఇది సంతకాల సేకరణ. అంటే అదేదో జబ్బు అంటారు ఆయనకి, రకరకాలుగా చెప్తారు. ఏదో అతనికి ఏదో డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్, లేకపోతే ఏదో మైథోమానియానో ఏదో చెప్తారు. ఆయనకున్నటువంటి జబ్బులు లండన్ మందులు అంటారు. రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు అక్కడికి వెళ్ళి మురళీ నాయక్ కుటుంబానికి వెళ్ళి అక్కడ డిఎస్పీ అది జై భారత్ అనండి, లేకపోతే భారత మాతాకి జిందాబాద్ అని అనుకుంటే, వీళ్ళేమో జై జగన్ జై జగన్, సీఎం సీఎం అనే నినాదాలు. అంటే తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళినా అక్కడ ఇవే నినాదాలు మనం చూసాం. అసలు అతను ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ రకమైనటువంటి ఈ చర్యల వల్ల మరింత నవ్వుల పాలవడం, అతను ఒక జోకర్ గా మారడం దురదృష్టం. థ్యాంక్ యూ సార్.